I'm Dr. Neeraja, fertility specialist. I'm Dr. Rajni, obstetrician and gynecologist and high risk pregnancies and laparoscopy surgeon. మేడం ఇప్పటివరకు మనం లో రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కషన్ చేశాం కదా. మరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే ఎలా టేక్ కేర్ చేయాలి అంటే యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత కన్సీవ్ అయితే వాళ్ళను హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటున్నాము. అదర్ దాన్ ఇంకా వేరే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి, లైక్ బీపీ షుగర్ అలా ఉంటే కూడా. మరి మీరు ఎలా టేక్ కేర్ చేస్తారు, మీ అడ్వైజ్ ఏంటి? సో ఇన్ఫర్టిలిటీతో కన్సీవ్ అయినంత మాత్రాన మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమండి. ఎందుకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకు వచ్చేస్తుందంటే ఆల్మోస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడే వాళ్ళు 35+ ఉంటారు. సో 35-40 ఇయర్స్ కూడా వస్తుంటారు. కొంచెం ఫైనాన్షియలీ పూర్ ఉన్న వాళ్ళు మనీ అంతా పూలప్ చేసుకొని సో ఐవీఎఫ్ అనేది ఒక ఫైనల్ ట్రీట్మెంట్ లాగా వస్తుంటారు. సో అప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ స్ట్రెస్ వల్ల ఈ ప్రెషర్స్ వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ బీపీ ఉండడము, షుగర్ ఉండడము, థైరాయిడ్ ఉండడము ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ విత్ ఎనీ మెడికల్ అసోసియేషన్స్ ఇవి ఏదన్నా ఉంటే దాన్ని మనం హై రిస్క్ లేబుల్ చేస్తాం. మీరు ఆల్రెడీ చెప్పినట్టు ఎందుకు హై రిస్క్ లేబుల్ చేస్తామంటే మనము ఎక్కువ యాంటీనేటల్ చెకప్స్ అడ్వైస్ చేయడము, ఎక్కువ సప్లిమెంట్స్ అడ్వైస్ చేయడం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద లేబుల్ చేస్తాం. సో మీరు చెప్పినట్టు ఐరన్, కాల్షియంతో పాటు వీళ్ళకి ఐవీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్స్ చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ మనము ఎంబ్రియోస్ పెట్టేటప్పుడే ప్రొజెస్ట్రాన్స్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఉంటాం. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా ఎన్ని మంత్స్ కంటిన్యూ చేయాలని పేషెంట్ హిస్టరీని బట్టి. ఒకవేళ ఫ్రెష్ పేషెంట్ ఫస్ట్ ఐవీఎఫ్లోనే సక్సెస్ అయింది, ఏం బ్యాడ్ హిస్టరీ లేదు, బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ లేదు, ఏం అబార్షన్ హిస్టరీ లేదు, మెడికల్ కండిషన్స్ అన్నీ బాగున్నాయి అంటే జస్ట్ వాళ్ళకు 3 months 12 weeks ఎన్టీ స్కాన్ వరకు మనం ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాము. దాని తర్వాత జస్ట్ ఐరన్, కాల్షియం నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా చేస్తామో, ఎలా టేక్ కేర్ చేస్తామో, ఎలా సప్లిమెంట్స్ ఇస్తామో అలాగే ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ పేషెంట్కి బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ, ఇంతకుముందు 2-3 అబార్షన్స్ అయినాయి, సో అలాంటి వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ ఇంకొంచెం ప్రొలాంగ్డ్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ 7th month 28 weeks వరకు, కొంతమంది 32 weeks వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే మనము ఈ అబార్షన్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ తగ్గించడానికి మనం లో మాలిక్యులర్ హెపారిన్ లాగా అది బ్లడ్ థిన్నింగ్ లాగా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఆ ఇంజెక్షన్స్ కూడా ఒక్కొక్కసారి పేషెంట్ హిస్టరీని బట్టి 20 weeks 5th month వరకు 7th month వరకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇంకొంతమందికి ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమవుతుందంటే పర్మనెంట్గా ఉండిపోతాయి, యాప్లా సిండ్రోమ్ అలాగా. సో అలాంటి వాళ్ళకి మనం డెలివరీ తర్వాత కూడా 3 monthsకి ఒకవేళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఈ హెపారిన్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం జస్ట్ ఐవీఎఫ్ అన్నంత మాత్రాన హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పమండి. ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటే మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్తాము. ఈ లో మాలిక్యులర్ హెపారిన్ 3 months వరకు ఇవ్వాలి ఆఫ్టర్ డెలివరీ. సో అదే పేషెంట్ హిస్టరీని బట్టి. సో 20 weeks వరకు కొంతమందికి హిస్టరీని బట్టి, లేదు యాప్లాస్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డెలివరీ తర్వాత కూడా 3 months కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ హిస్టరీ అందుకే మనము ఎప్పుడైనా పేషెంట్ వచ్చినప్పుడు ప్రీవియస్ హిస్టరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ హిస్టరీలో ఎలా ఉంది, వాళ్ళకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్లా, ఈవెంట్ఫుల్లా, ఇలా ఏమైనా బ్యాడ్ ఈవెంట్స్ ఫేస్ చేశారా, ఏమైనా ఇంజెక్షన్ సపోర్ట్ చేశారా, అవన్నీ తీసుకుంటాము. సో ఇలా ఏదైనా హిస్టరీ ఉండి యాప్లాస్ అంటాం. సో ఇది ఏదైనా పాజిటివ్ ఉంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా హెపారిన్ ఇంజెక్షన్స్ కంటిన్యూ చేసి ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్, ఏం ప్రెగ్నెన్సీస్ లాస్ లేకుండా చేస్తాం. ఓకే.